జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో పంచలింగములు 5, అందులో 5వ లింగము చిదంబరములో ఆకాశలింగము చరిత్ర చదువుతున్నాను. వ్యాఘ్రపాదుడు, పతంజలి మహర్షి వీళ్ళు శివభక్తులు. వీరి కోరికపై పరమేశ్వరుడు నాట్యము చేసి నటరాజేశ్వరుడై చిదంబరములో ఆకాశలింగముగా వెలిసెను. ఇప్పుడు 5వ లింగము చిదంబర క్షేత్రము చరిత్ర చదువుతున్నాను. శివమహదేవుడు నటరాజేశ్వరుడై నాట్యము చేసిన క్షేత్రము చిదంబర క్షేత్రము. ఇచ్చట అమ్మవారు శివకామ సుందరి. వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళు ఇద్దరు శివభక్తులు. వీళ్ళ ఇద్దరి కోసము పార్వతీ పరమేశ్వరులు నాట్యము చేసెను. శివపార్వతులు నాట్యము చూచుటకు శ్రీరంగనాథస్వామిని శివుడు ఆహ్వానించెను. శివపార్వతులు నాట్యము చేయుచున్నారు. అలా ఇద్దరూ సమానముగా నాట్యము చేయుచునే ఉన్నారు. సమయము మించిపోవుచున్నది అని నాట్యము ఇక ముగించాలి అని శివుడు నాట్యము మధ్యలో పాదము ఒకటి ఆకాశము వైపుకు ఎత్తెను. పార్వతీదేవి శ్రీస్వరూపము వలన పాదము పైకి ఎత్తలేక ఆ ఒక్క నాట్యములో ఓడిపోయెను. అప్పుడు శివమహదేవుడు నటరాజస్వామి అయ్యను. చిదంబరము కోరికలు తీర్చే క్షేత్రము కాదు, తత్వజ్ఞాన క్షేత్రము. అందుకే చిదంబర క్షేత్రాన్ని చిదంబర రహస్యము అంటారు. చిదంబర క్షేత్రములో శివలింగము ఉండదు. నటరాజేశ్వరుడు ప్రక్కన అమ్మవారు శివకామ సుందరి ఉంటారు. ఆది శంకరాచార్యులు కైలాసము నుండి 5 స్ఫటికలింగములు తెచ్చి చిదంబరములో ఒకటవ లింగము మోక్షలింగము ప్రతిష్ఠించెను. 2 కంచిలో యోగలింగము ప్రతిష్ఠించెను. 3 శృంగేరిలో భోగలింగము ప్రతిష్ఠించెను. 4 కేదార్నాథులో ముక్తిలింగము ప్రతిష్ఠించెను. 5 నేపాలులో వరలింగము ప్రతిష్ఠించెను. ఈ 5 లింగములు శంకరాచార్యులు ప్రతిష్ఠించిరి. చిదంబరములో భక్త నందనారు శివుని పాదములో లీలమయ్యను. శివకేశవులు ఈ ఆలయములో కొలువై ఉన్నారు. ఈ చిదంబర క్షేత్రము వెల్లారు నది ఒడ్డున ఉన్నది. ఈ చిదంబర క్షేత్రము ఆకాశ తత్వము. అందుకే చిదంబర రహస్యము అనెదరు. 10వ శతాబ్దములో చోళరాజులు బంగారు పైకప్పు నిర్మించారు. 11వ శతాబ్దములో మొదట రాజేంద్ర చోళులు నిర్మించారు. పంచభూతములు 5. 1 భూమి, మనము భూమి మీదనే ఉంటున్నాము. 2 నీరు, మనము నీటితోనే ఉంటున్నాము. 3 అగ్ని, మనము అగ్నిని ఉపయోగించుకుంటున్నాము. 4 గాలి, మనము గాలిని పీల్చుకుంటున్నాము. 5 ఆకాశము, మనకి ఆకాశము అంటదు. ఆకాశములో ఏమి ఉంటుందో ఎవరికీ తెలియదు. అదే చిదంబర రహస్యము. కానీ ఆకాశము నుండే అన్నీ మనకు వచ్చుచున్నవి. ఆకాశము నుండి వర్షము నీరు వచ్చును, భూమి మీదనే పడుచున్నది. ఆకాశము నుండి గాలి వీచుచున్నది. ఆకాశము నుండి అగ్నివలే మెరుపులు పిడుగులు పడుచుండెను. అదే విద్యుత్ శక్తి. ఆకాశ తత్వము అంతా వ్యాపించి ఉండును. అదే చిదంబర రహస్యము. నేను 5 పంచమహాలింగములు నాకు తెలిసినవి క్లుప్తంగా చదివాను. ఈ 5 చరిత్రలు 5 భాగములుగా పెట్టాము. ఈ చిదంబర క్షేత్రము చరిత్ర విన్నవారికి ఈశ్వరానుగ్రహము కలిగి ఆరోగ్యము సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో పంచమహాలింగములు ఎలా వచ్చాయో నాకు తెలిసినది చదువుతున్నాను. 1వ లింగము కంచిలో పృథ్వీలింగము. పార్వతీదేవి ఒకసారి శివుడు నేత్రములు మూసినందున ఎన్నో యుగములు చీకటి అయినందున పరమేశ్వరుడు పార్వతీదేవిని భూలోకము వెళ్ళి తపస్సు చేయమని చెప్పెను. అప్పుడు పార్వతీదేవి కంచిలో సైకతలింగము చేసుకొని పూజించినది. అందువలన కంచిలో పృథ్వీలింగము అయినది. పృథ్వీలింగము అంటే భూమి. అదే ఏకాంబరీశ్వరుడు. జై శ్రీరామ. 2వ లింగము
జంబుకేశ్వరములో శంభుడు అనే ముని శివుడు కొరకు తపస్సు చేసెను. శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలియను అడిగెను. అప్పుడు శంభుడు నా పేరు నీవు వెలియుము అని కోరెను. ఆ విధముగా జంబులింగేశ్వరుడుగా వెలిసెను. జంబులింగము అంటే జలలింగము. జై శ్రీరామ. మూడవ లింగము అరుణాచలములో అగ్నిలింగము. శివమాయ వలన బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరూ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని కలహించుకున్నారు. అప్పుడు శివుడు వీళ్ళిద్దరి మధ్య అగ్ని రూపముగా జ్యోతి స్తంభముగా ఉద్భవించెను. అదే అరుణాచలేశ్వరుడు అగ్నిలింగము. జై శ్రీరామ. నాలుగవ లింగము శ్రీకాళహస్తిలో వాయులింగము. వశిష్ఠుడి దగ్గర కామధేనువు శబల అనే గోవు ఉండేది. ఆశ్రమమునకు ఎంతమంది వచ్చినా ఆ కామధేనువు భోజన పదార్థములు సమకూర్చుచుండేది. ఒకనాడు విశ్వామిత్రుడు ఆ కామధేనువుని చూచి తనకు ఇమ్మని కోరెను. వశిష్ఠుడు ఆ గోవు నా పుత్రిక వంటిది, ఇవ్వను అనెను. ఆ కోపముతో కింకరుడు అనే రాక్షసమాయతో వశిష్ఠుడు 9 పుత్రులను చంపెను. 9 పుత్రులు చనిపోయేరు అని పుత్రశోకముతో శివుని గురించి తపస్సు చేసెను వశిష్ఠుడు. అదే శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగము. జై శ్రీరామ. 5వ లింగము చిదంబరములో ఆకాశలింగము. వ్యాఘ్రపాదుడు, పతంజలి మహర్షి వీళ్ళు శివభక్తులు. వీరి కోరికపై పరమేశ్వరుడు నాట్యము చేసి నటరాజేశ్వరుడై చిదంబరములో ఆకాశలింగముగా వెలిసెను. అదే నటరాజేశ్వరుడు. జై శ్రీరామ. ఈ 5 పంచమహాలింగములు చరిత్ర విన్నవారికి శివానుగ్రహము కలగాలని, ఆరోగ్యము సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీ